హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జేఏ కెమిస్ట్రీ. ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే బోర్స్ థియరీ. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, 8 మార్క్స్ క్వశ్చన్. నేను చెప్పిన ప్రాసెస్లో నేర్చుకోండి. 8 మార్క్స్కి పడుతుంది, 8 మార్క్స్ పడిపోతాయి. ఓకేనా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే బోర్స్ థియరీలో ఫస్ట్ పాయింట్ ఇది. బేస్డ్ ఆన్ రూదర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్ అండ్ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ, బోర్ ప్రపోజ్డ్ ఎ థియరీ టు ఎక్స్ప్లెయిన్ స్పెక్ట్రల్ లైన్స్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ ఆటమ్. ఇది మనం చూసేటువంటి ఫస్ట్ పాయింట్. దీని మీనింగ్ ఏంటంటే చూడు, బేస్డ్ ఆన్ రూదర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్ అండ్ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. అంటే దాని మీనింగ్ ఏంటి? రూదర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్ని నెక్స్ట్ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీని బేస్ చేసుకుని, చూడు, బేస్డ్ ఆన్ రూదర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్ అండ్ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. అంటే దాని మీనింగ్ రూదర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్ని ప్లాంక్స్ క్వాంటమ్ థియరీని బేస్ చేసుకుని బోర్ ప్రపోజ్డ్ ఏ థియరీ. బోర్ అనేవాడు ఒక థియరీని ప్రపోజ్ చేశాడు. దేనికోసం? టు ఎక్స్ప్లెయిన్ స్పెక్ట్రల్ లైన్స్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ యాటమ్. దేనికోసం ఎక్స్ప్లెయిన్ చేశాడు? టు ఎక్స్ప్లెయిన్ స్పెక్ట్రల్ లైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అదేవిధంగా స్టెబిలిటీ ఆఫ్ యాటమ్, యాటమ్ యొక్క స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ థియరీని ప్రపోజ్ చేశాడు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. బేస్డ్ ఆన్ రూదర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్ అండ్ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ, రూదర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్ని ప్లాంక్స్ క్వాంటమ్ థియరీని బేస్ చేసుకుని బోర్ ప్రపోజ్డ్ ఏ థియరీ. బోర్ అనేవాడు ఒక థియరీని ప్రపోజ్ చేశాడు. ఆ థియరీ ఎందుకోసం? టు ఎక్స్ప్లెయిన్ స్పెక్ట్రల్ లైన్స్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ యాటమ్. ఎందుకోసం అంటే స్పెక్ట్రల్ లైన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అదేవిధంగా యాటమ్ యొక్క స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, సో దీన్నే మనం ఒకసారి తెలుగులో రాసుకుందాం. చూద్దాం. బేస్డ్ ఆన్ రూదర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్ అండ్ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. అంటే రూదర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్ అండ్ మరియు ప్లాంక్స్ క్వాంటమ్ థియరీని బేస్ చేసుకుని బోర్ ప్రపోజ్డ్ ఏ థియరీ. బోర్ అనేవాడు ఒక థియరీని ప్రపోజ్ చేశాడు. దేనికోసం? టు ఎక్స్ప్లెయిన్. ఎందుకంటే టు ఎక్స్ప్లెయిన్ స్పెక్ట్రల్ లైన్స్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ యాటమ్. స్పెక్ట్రల్ లైన్స్ ని మరియు యాటమ్ యొక్క స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. ఎందుకంటే స్పెక్ట్రల్ లైన్స్ ని మరియు యాటమ్ యొక్క స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. యాటమ్ స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేయడం, యాటమ్ యొక్క స్టెబిలిటీ గురించి. ఓకేనా? ఇప్పుడు మనం ఒకసారి నోట్స్ చేసుకున్నాం. ఇది నోట్ చేసుకోండి, తెలుస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. బేస్డ్ ఆన్ రూదర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్ అండ్ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. దేన్ని బేస్ చేసుకుని? రూదర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్ని, ప్లాంక్స్ క్వాంటమ్ థియరీని బేస్ చేసుకుని బోర్ ప్రపోజ్డ్ ఏ థియరీ. బోర్ ఒక థియరీని ప్రపోజ్ చేశాడు. దేనికోసం? టు ఎక్స్ప్లెయిన్ స్పెక్ట్రల్ లైన్స్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ యాటమ్. స్పెక్ట్రల్ లైన్స్ ని, స్టెబిలిటీ ఆఫ్ యాటమ్, యాటమ్ యొక్క స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి బోర్ అనేవాడు ఈ థియరీని ప్రపోజ్ చేశాడు. ఓకేనా? ఒకసారి నోట్ చేసుకోండి. ఈ థియరీ నేను చెప్పేటప్పుడు బోర్స్ థియరీ అంతా ఓన్లీ ఇంటర్మీడియట్కి సంబంధించిన క్వశ్చన్ గురించి. ఓకేనా? నోట్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చి ఏంటంటే ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ కాల్డ్ ఆర్బిట్స్. అంటే దాని మీనింగ్ ఏంటంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఏ విధంగా తెలిసిందంటే యాటంలో మనకి న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ చుట్టూరు ఇవి ఎలక్ట్రాన్స్. ఓకేనా? యాటమ్, ఇది ఒక యాటమ్ అనుకుంటే యాటంలో మధ్యలో ఉండేదని ఏమంటామంటే న్యూక్లియస్ అంటాం. సో న్యూక్లియస్, దీని చుట్టూరు ఏం తిరుగుతుంది? ఎలక్ట్రాన్ అనేది చుట్టూరు తిరుగుతుంది. సో దీన్నే నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను చూడు. ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ చుట్టూరు కంటిన్యూస్గా తిరుగుతుంది ఒక పాత్లో. ఓకేనా? సో అదే ఎలక్ట్రాన్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్. మనం చెప్పుకుంటాం కదా, సూర్యుడు మధ్యలో ఉండి భూమి చుట్టూ తిరుగుతుంది అంటాం కదా, అదే మోడల్లో చెప్తున్నాను. న్యూక్లియస్ అనేది మధ్యలో ఉండి ఎలక్ట్రాన్ అనేది ఏం జరుగుతుందంటే ఇక్కడ న్యూక్లియస్ చుట్టూరు తిరుగుతూ ఉంటుంది. సో ఆ పాయింట్ని ఇంగ్లీష్లో రాస్తున్నాను. ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్. ఈ పాత్ని ఒక పాత్లో తిరుగుతుంది. ఈ పాత్నే మనం ఏమంటామంటే ఆర్బిట్ అని చదువుతాం.
ఆర్బిట్. ఓకేనా, ఇక్కడ గుర్తుపెట్టుకో, ఆర్బిట్ అని రాయాలి, ఆర్బిటాల్ కాదు. సో ఆర్బిట్ అనేది ఇంపార్టెంట్. ఆర్బిటాల్ రాసేస్తారు, అది మిస్టేక్. ఆర్బిట్ అనే రాయాలి. ఓకేనా, ఆర్బిట్ వేరు, ఆర్బిటాల్ వేరు. సో ఈ పాత్ని మనం ఏమన్నాం, ఆర్బిట్ అంటున్నాం. ఒకసారి చూసుకో, ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ కాల్డ్ ఆర్బిట్. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ క్లియర్ కదా. సెకండ్ పాయింట్ పోతాం. ఈచ్ ఆర్బిట్ హ్యాస్ ఫిక్స్డ్ ఎనర్జీ, సో దీస్ ఆర్బిట్స్ ఆర్ కాల్డ్ ఎనర్జీ లెవెల్స్. నేను ఇప్పుడు ఇంకొక ఆర్బిట్ వేస్తున్నాను చూడండి. ఇది ఒక ఆర్బిట్, దీని తర్వాత ఇంకొక ఆర్బిట్ వేసాను. ఇది కూడా ఇంకొక ఆర్బిట్. ఇది కూడా ఏం చేస్తుంది, ఇక్కడ కూడా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి. ఇది కూడా ఏం చేస్తుంది అంటే న్యూక్లియస్ చుట్టూరు కంటిన్యూస్గా తిరుగుతూ వస్తుంది. ఇది న్యూక్లియస్ చుట్టూరు తిరుగుతుంది, ఇది కూడా న్యూక్లియస్ చుట్టూరు తిరుగుతుంది. ఈ ఎలక్ట్రాన్ కూడా తిరుగుతుంది కాబట్టి దీన్ని కూడా ఏమంటాం, పాత్ అంటాం. ఇది కూడా ఒక ఆర్బిట్, ఇది ఒక ఆర్బిట్. ఓకే, ఈ ఆర్బిట్ కి ఒక ఎనర్జీ ఉంటుంది, ఈ ఆర్బిట్ కి ఒక ఎనర్జీ ఉంటుంది అనమాట. ఇది దీనికి ఒక ఎనర్జీ, దీనికి ఒక ఎనర్జీ. అలాగా ప్రతి ఆర్బిట్ కి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది. సో ఈ ఆర్బిట్ కి ఉండేటువంటి ఎనర్జీ ఉంది కాబట్టి దీన్నే ఈ ఆర్బిట్ ని ఏమని చదువుతున్నాం అంటే ఎనర్జీ లెవెల్స్ అంటున్నాం. ఓకేనా, మళ్ళీ సెకండ్ పాయింట్ చూస్తున్నాను. ఈ ఆర్బిట్ కి సమ్ ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది. ప్రతి ఆర్బిట్ కి ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఈ ఆర్బిట్స్ ని మనం ఏమని చదువుతామంటే ఎనర్జీ లెవెల్స్ అని చదువుతాం. సో దీనికి ఆర్బిట్ కి ఎనర్జీ ఉంది, ఈ ఆర్బిట్ కి కూడా ఉంది. సో ఇదొక ఎనర్జీ లెవెల్, ఇదొక ఎనర్జీ లెవెల్. ఓకేనా, మళ్ళీ ఒకసారి చూడొచ్చు. ఈచ్ ఆర్బిట్ హ్యాస్ ఫిక్స్డ్ ఎనర్జీ. ప్రతి ఆర్బిట్ కి ఒక ఎనర్జీ, ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది. సో అందుకని ఈస్ ఆర్బిట్స్ ఆర్ కాల్డ్ ఎనర్జీ లెవెల్స్. అందుకనే ఈ ఆర్బిట్స్ ఏమన్నాం, ఎనర్జీ లెవెల్స్ అని చదువుతున్నాం. ఓకే ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈచ్ ఎనర్జీ లెవెల్ ఆర్ నెంబర్డ్ యాజ్ 1 2 3. అలాగా ఈచ్ ఎనర్జీ లెవెల్ ఈజ్ నెంబర్డ్ యాజ్ 1 2 3. అంటే ప్రతి ఎనర్జీ లెవెల్ కి ఒక్కొక్క నెంబరింగ్ ఇచ్చుకుంటాం అనమాట. ఇది ఎనర్జీ లెవెల్, ఈ నెంబర్ కి 1 ఇచ్చాను, ఈ ఎనర్జీ లెవెల్ కి 2 ఇచ్చాను, ఈ ఇంకో ఎనర్జీ లెవెల్ వేసుకున్నాను అనుకో, దానికి 3. అలాగా ప్రతి ఎనర్జీ లెవెల్ కి నేను ఎంచుకుంటాను, నెంబరింగ్ ఇచ్చుకుంటాను 1 2 3 సో ఆన్. అలాగే రిప్రజెంటెడ్ యాజ్ KLM. అలాగా సో KLM. ఓకేనా, సో ఇక్కడ గుర్తుపెట్టుకోవడం ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ కాల్డ్ ఆర్బిట్. అంటే ఓకే, ఇక్కడ ఆర్బిట్ అనేది కాబట్టి మరలా నెక్స్ట్ పాయింట్ ఎలా వస్తుంది అంటే ఆర్బిట్ తో స్టార్ట్ అవుతుంది. చూసుకో, ఈచ్ ఆర్బిట్. ఓకేనా, ఇక్కడ ఎనర్జీ లెవెల్స్ తో ఎండ్ అయినారు కాబట్టి నెక్స్ట్ పాయింట్ ఎలా వస్తుందంటే ఎనర్జీ లెవెల్ తో స్టార్ట్ అవుతుంది. సో ఈచ్ ఎనర్జీ లెవెల్. ఓకేనా, ఈ పాయింట్ క్లియర్ కదా. ఈ పాయింట్స్ లో, ఈ 3 పాయింట్స్ లో మిస్టేక్ ఎక్కడ ఎక్కువ చేస్తారంటే ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఆర్బిట్స్ రాయకుండా ఆర్బిటాల్స్ రాసేస్తారు. అది ఫస్ట్ మిస్టేక్ ఎక్కువ రాసేటప్పుడు. నెక్స్ట్ మిస్టేక్ ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ డయాగ్రామ్ వేసేటప్పుడు మనకి డయాగ్రామ్ ఉంటుంది, ఆ బోర్స్ థియరీలో డయాగ్రామ్ ఉంటుంది. ఆ డయాగ్రామ్ వేసేటప్పుడు KLM అనేది K అనేది న్యూక్లియస్ అని నేను చదవాలి, KLM ఇలా వెళ్ళాలి. కానీ నెంబరింగ్ ఎలాగిస్తారంటే ఎక్కువ మంది K ఇటువైపు రాసి L రాసి M రాస్తారు. అలా రాయకూడదు. న్యూక్లియస్ చుట్టూరు న్యూక్లియస్ ముందు K వెళ్ళాలి, తర్వాత L, తర్వాత M అలా రావాలి. ఓకేనా, ఇవి 2 ఎక్కువగా మేజర్ మిస్టేక్స్ చేస్తుంటారు, చూసుకోవాలి. ఓకేనా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. పైన ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ సర్క్యులర్ పాత్ కాల్డ్ ఆర్బిట్. అంటే ఎలక్ట్రాన్ తిరిగేటువంటి పాత్ ని మనం ఏమంటే ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంది, ఆ పాత్ నే ఆర్బిట్స్ అంటున్నాం. నెక్స్ట్ ఈచ్ ఆర్బిట్ హ్యాస్ ఫిక్స్డ్ ఎనర్జీ. ప్రతి ఆర్బిట్ కి సమ్ ఫిక్స్డ్ ఎనర్జీ, ఒక్కొక్కటిగా ఎనర్జీ ఉంటుంది. అందుకనే ఈ ఆర్బిట్స్ ని మనం ఏమంటామంటే ఎనర్జీ లెవెల్స్ అంటున్నాం. ఈచ్ ఎనర్జీ లెవెల్ ఆర్ నెంబర్డ్ యాజ్ 1 2 3. ప్రతి ఎనర్జీ లెవెల్ కి నెంబరింగ్ ఇచ్చుకుంటాం 1 2 3 అండ్ రిప్రజెంటెడ్ యాజ్ KLM. ఓకేనా, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకో. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చి as long as electrons revolve around the nucleus in a circular path, it doesn't emit or absorb energy. మనం ఈ పార్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆల్రెడీ ఫస్ట్ పాయింట్ లో ఉంటుంది. ఫస్ట్ పాయింట్ లో నేను రాసిన దాంట్లోనే ఉంటుంది, ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ కాల్డ్ ఆర్బిట్స్. అది ఫస్ట్ పాయింట్ ఉంటుంది. సో అదే మీకు ఈజీగా ఉంటుందని రాసినట్టు. సో as long as electron revolve around the nucleus in a circular path, it doesn't emit or absorb energy. అంటే మీనింగ్ ఏంటి, ఒకసారి ట్రై చేయండి. ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ అంటే ఏం చెప్పాం మనం, ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ చుట్టూరు కంటిన్యూస్ గా తిరుగుతుంది. ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్. ఓకే, మరి యాజ్ లాంగ్ యాజ్ అని అడిగాడు అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ చుట్టూరు కంటిన్యూస్ గా తిరుగుతున్నంత సేపు. ఓకేనా,
ఇందాక తిరుగుతుంది అన్నాం, ఇప్పుడు ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ అంటే కంటిన్యూస్గా తిరుగుతున్నంతసేపు. ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ చుట్టూరు కంటిన్యూస్గా తిరుగుతున్నంతసేపు ఇట్ డజంట్ ఎమిట్ ఆర్ అబ్జర్వ్ ఎనర్జీ, అంటే అది ఎనర్జీని రిలీజ్ చేయదు, అదేవిధంగా అబ్జర్వ్ చేసుకోదు. ఇట్ డజంట్ ఎమిట్ అంటే రిలీజ్ చేయదు, ఇది ఎనర్జీని రిలీజ్ చేయదు, అదేవిధంగా అబ్జర్వ్ చేసుకోదు. ఓకే, మరి చెప్తాను, యాజ్ లాంగ్ యాజ్ ద ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ది సర్క్యులర్ పాత్ ఇట్ డజంట్ ఎమిట్ ఆర్ అబ్జర్వ్ ఎనర్జీ, అంటే ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్నంతసేపు, కంటిన్యూస్గా న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్నంతసేపు ఇట్ డజంట్ ఎమిట్ ఆర్ అబ్జర్వ్ ఎనర్జీ, ఎనర్జీని రిలీజ్ చేయదు, అదేవిధంగా అబ్జర్వ్ చేసుకోదు. అందుకని ఈ ఆర్బిట్స్ని ఏమంటామంటే స్టేషనరీ ఆర్బిట్స్ అంటాం. సో దీస్ ఆర్బిట్స్ ఆర్ కాల్డ్ స్టేషనరీ ఆర్బిట్స్. అందుకని మనం ఏమంటున్నాం, ఈ ఆర్బిట్స్నే స్టేషనరీ ఆర్బిట్స్ అంటున్నాం. ఇదిగో స్టేషనరీ ఆర్బిట్స్. ఓకేనా, దీంట్లో కూడా మనకి ఎక్కువ మెన్షనింగ్ ఎక్కడ మిస్టేక్ చేస్తారంటే ఆర్బిట్స్ దగ్గరే మిస్టేక్ చేస్తారు, ఆర్బిట్స్ దగ్గరే మిస్టేక్ చేస్తారు, ఆర్బిటాల్స్ అని రాసేస్తారు. అండ్ డయాగ్రామ్లో కూడా ఆల్రెడీ చెప్పాం కదా, ఈ డయాగ్రామ్ కూడా చూసుకోండి. ఓకేనా, ఒకసారి ఏ తెలుగులో రాస్తుందని చూడండి. న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ కంటిన్యూస్గా తిరుగుతున్నంతసేపు, ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ కంటిన్యూస్గా తిరుగుతున్నంతసేపు, కంటిన్యూస్గా తిరుగుతున్నంతసేపు ఎనర్జీని లాస్ అవ్వదు, ఎనర్జీని లాస్ మరియు గెయిన్ అవ్వదు. అందుకనే వీటిని ఏమంటున్నాం, అవ్వదు. అందుకనే వీటిని స్టేషనరీ ఆర్బిట్స్ అంటున్నాము, స్టేషనరీ ఆర్బిట్స్ అంటున్నాము. ఓకేనా, ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకో. ఓకేనా, నేను చదివేటప్పుడే నువ్వు కూడా చదివేసుకున్నావు, నీకు ఈజీగా అయిపోద్ది ఇంకా. సో ఒకసారి ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకో. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చి యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ఎ రివాల్వింగ్ ఎలక్ట్రాన్. నార్మల్గా యాంగులర్ మూమెంటంకి ఒక ఫార్ములా ఉంటుంది. ఓకేనా, సో యాంగులర్ మూమెంటం ఫార్ములా ఏంటంటే MVR = NH/2π. రివాల్వింగ్ ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది, మరి న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంది కదా, అంటే రివాల్వ్ అవుతుంది కదా, అంటే ఎలక్ట్రాన్ రివాల్వింగ్ అంటే రివాల్వింగ్ ఎలక్ట్రాన్ అంటున్నాం. ఇలా రివాల్వ్ అయ్యేటువంటి ఎలక్ట్రాన్కి మనకి ఏముంటుందంటే యాంగులర్ మూమెంటం ఉంటుంది. సో యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ఎ రివాల్వింగ్ ఎలక్ట్రాన్, దానికి యాంగులర్ మూమెంటం ఫార్ములా ఏంటంటే MVR. ఓకేనా, MVR = NH/2π. ఓకేనా, M అంటే ఏంటి, దీంట్లో మాస్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్, V అంటే ఏంటంటే వెలాసిటీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్, R అంటే ఏంటంటే రేడియస్ ఆఫ్ ఆర్బిట్. ఇక్కడ రేడియస్ ఆఫ్ ఆర్బిట్. నెక్స్ట్ ఏంటంటే ఎన్ ఇంటీజర్, H ప్లాంక్స్ కాన్స్టెంట్. ఇప్పుడు ఈ యాంగులర్ మూమెంటంలో మనం ఎక్కువగా మిస్టేక్స్ ఎక్కడ వస్తుంది అంటే రేడియస్ ఆఫ్ ఆర్బిట్ పెట్టారు. చాలా మంది ఏం పెడతారంటే రేడియస్ ఆఫ్ ఎలక్ట్రాన్ మెన్షన్ చేస్తారు రాసేటప్పుడు. సో రేడియస్ ఆఫ్ ఎలక్ట్రాన్ కాదు, రేడియస్ ఆఫ్ ఆర్బిట్. నువ్వు బోర్డ్స్ థియరీలో అంతా ప్రతిసారి ఆర్బిట్ అనే వర్డ్ యూజ్ చేస్తావు తప్పించి ఆర్బిటాల్ అనే వర్డ్ యూజ్ చేయవు అక్కడ, ఆర్బిట్. ఓకేనా, సో ఆర్ దగ్గరికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలి, రేడియస్ ఆఫ్ ఆర్బిట్. ఓకేనా, చూడు, M అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, V వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్, R రేడియస్ ఆఫ్ ఆర్బిట్. ఓకేనా, ఆర్బిటాల్ కూడా రాయకూడదు, రేడియస్ ఆఫ్ ఆర్బిట్. N = an ఇంటీజర్ నెంబర్, అంటే N = ఇంటీజర్ అంటే 1 కానీ 2 కానీ 3 కానీ ఇలా సో ఆన్ ఇవన్నమాట. నెక్స్ట్ H అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్. దీంట్లో నువ్వు రాయాల్సింది ఏంటంటే N అనేది మస్ట్ అండ్ షుడ్గా స్మాల్ లెటర్ ఉండాలి, అదేవిధంగా H అనేది కూడా స్మాల్ లెటరే ఉండాలి. మ్యాక్సిమం ఇవన్నీ స్మాల్ లెటర్సే ఉంటాయి. ఓకేనా, Hని నువ్వు అన్ని క్యాపిటల్ లెటర్స్ ఖచ్చితంగా పెట్టకూడదు, మొత్తం ఖచ్చితంగా ఇవి 2 స్మాల్ లెటర్సే ఉండాలి. ఓకేనా, సో ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకో. ఓకే, నెక్స్ట్ వన్, ఎనర్జీ ఈజ్ అబ్జార్బ్డ్ వెన్ ఎన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ లోయర్ ఎనర్జీ లెవెల్ టు హైయర్ ఎనర్జీ లెవెల్. దీంట్లో 3 పాయింట్స్ తెలియాలి నీకు. ఫస్ట్ లోయర్ ఎనర్జీ లెవెల్ అంటే ఏంటి, హైయర్ ఎనర్జీ లెవెల్ అంటే తెలియాలి. ఓకేనా, ఇప్పుడు నేను ఒక డయాగ్రామ్ వేస్తున్నాను. ఇప్పుడు న్యూక్లియస్ ఉంది, ఈ విధంగా న్యూక్లియస్ ఉంది, ఇలా ఆర్బిట్స్ వేస్తున్నాం కదా, వీటిని ఆర్బిట్స్ అంటున్నాం కదా, ఎనర్జీ లెవెల్స్ అంటున్నాం కదా. సో ఇది ముందు న్యూక్లియస్ ముందు ఉంది కదా, న్యూక్లియస్ దగ్గరలో ఉన్నదాన్ని లోయర్ ఎనర్జీ లెవెల్ అంటాం, అంటే తక్కువ ఎనర్జీ ఉంటుంది.
దాని తర్వాత ఉండేదాన్ని హయ్యర్ ఎనర్జీ లెవెల్. అంటే ఇలా వెళ్ళే కొద్ది హయ్యర్ ఎనర్జీ లెవెల్స్ వస్తాయి. ఇది తప్పు, ముందు ఉండేది లోయర్ ఎనర్జీ లెవెల్, వెనకాల ఉండేది హయ్యర్ ఎనర్జీ లెవెల్. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా లోయర్ ఎనర్జీ లెవెల్లో తక్కువ ఎనర్జీ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ 2, 4, 8 అలా తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు దీంట్లో తక్కువ ఎనర్జీ ఎక్కడ ఉంది? ఇది కదా. దీని తర్వాత ఏమైంది? కొద్దిగా ఎనర్జీ పెరిగిందా? సో దీని తర్వాత వచ్చినప్పుడు ఇంకా ఎనర్జీ పెరిగిందా? అలా లోయర్ ఎనర్జీ లెవెల్ అంటే న్యూక్లియస్ దగ్గరకు ఉన్నదాన్ని లోయర్ ఎనర్జీ లెవెల్ అంటాం. దాని తర్వాత ఎక్కువగా ఉండదని దూరం వెళ్ళే కొద్ది పెరిగేదాన్ని ఏమంటే హయ్యర్ ఎనర్జీ లెవెల్ అంటాం. ఓకే, వీటి పాయింట్ చూద్దాం ఒకసారి. ఎనర్జీ ఈజ్ అబ్జర్వ్డ్ ఎప్పుడు? వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ లోయర్ ఎనర్జీ లెవెల్ టు హయ్యర్ ఎనర్జీ లెవెల్. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను చూడు. దీంట్లో ఇది సెకండ్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడికి వెళ్ళాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? హయ్యర్ ఎనర్జీ లెవెల్లోకి వెళ్ళాలి, 4లోకి వెళ్ళాలి. 4 అనే ఎనర్జీ లెవెల్. ఎలక్ట్రాన్ అనేది 2 ఎనర్జీ లెవెల్లో ఉంది, 4 అనే ఎనర్జీ లెవెల్లోకి రావాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అవ్వాలి అంటే దానికి ఎలక్ట్రాన్కి ఎంత ఎనర్జీ కావాలి? ఇంకా ఇక్కడ 2 ఉంది, 4లోకి వెళ్ళాలంటే ఇంకా ఎంత ఎనర్జీ కావాలి? 2 ఎనర్జీ. ఏం చేయాలి? అది 2 ఎనర్జీ కావాలి కదా. అంటే అదేం చేయాలి? ఎలక్ట్రాన్ అనేది ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఎనర్జీ ఈజ్ అబ్జర్వ్ ఇప్పుడు వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ లోయర్ ఎనర్జీ లెవెల్ టు హయ్యర్ ఎనర్జీ లెవెల్. సో లోయర్ ఎనర్జీ లెవెల్లోంచి హయ్యర్ ఎనర్జీ లెవెల్లోకి వెళ్ళాలి అంటే ఎనర్జీ ఏం చేయాలి? అబ్జర్వ్ చేసుకోవాలి. ఆ పాయింటే రాస్తున్నాం. సో ఎనర్జీ ఈజ్ అబ్జర్వ్డ్ ఎప్పుడు? వెన్ an electron jumps from lower energy level to higher energy level. ఫస్ట్ పాయింట్ క్లియరా? ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ ఎప్పుడు? వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ లోయర్ ఎనర్జీ లెవెల్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ టు లోయర్ ఎనర్జీ లెవెల్. ఇందాక పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడం గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది, కిందకి వెళ్ళాలి అంటే 4 నుంచి 2కి వెళ్ళాలి. 4 ఎనర్జీ ఉంది దాని దగ్గర, 2 ఎనర్జీ లెవెల్లోకి వెళ్ళాలి అంటే అదేం చేయాలి? ఎనర్జీని బయటకు వదిలేయాలి కదా. సో అదే చెప్తున్నాను, ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. ఎనర్జీ ఏమవుతుంది? రిలీజ్ అవుతుంది. 4 ఉంది, 2లోకి జంప్ అవ్వాలి అనుకుంటుంది. అంటే ఏంటది? ఎనర్జీని ఏం చేయాలి? రిలీజ్ చేసేయాలి బయటికి. ఎనర్జీ 2 ఎనర్జీని బయటికి రిలీజ్ చేస్తే అప్పుడు 2 వస్తుంది, అప్పుడు జంప్ అవుద్ది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడ 4 ఉంది ఎనర్జీ, 2 ఎనర్జీలోకి వెళ్ళాలి అంటే 2 ఎనర్జీని బయటికి రిలీజ్ చేయాలి. అవునా? అంటే ఇది హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోయర్ ఎనర్జీ లెవెల్లోకి వెళ్ళాలి అంటే ఎనర్జీ ఏమవ్వాలి? రిలీజ్ అవ్వాలి. ఆ పాయింట్ మెన్షన్ చేస్తుంది. ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ ఎప్పుడు? వెన్ an electron jumps from higher energy level to lower energy level. హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోయర్ ఎనర్జీ లెవెల్లోకి ఎలక్ట్రాన్ జంప్ అయినప్పుడు ఎనర్జీ ఏమవుతుంది అంటే రిలీజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు దీంట్లో లోయర్ ఎనర్జీ లెవెల్లోంచి హయ్యర్ ఎనర్జీ లెవెల్లోకి వెళ్ళాలంటే ఏమవ్వాలి? ఎనర్జీ అనేది అబ్జర్వ్ అవ్వాలి. ఎనర్జీ ఈజ్ అబ్జర్వ్డ్ వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ లోయర్ ఎనర్జీ లెవెల్ టు హయ్యర్ ఎనర్జీ లెవెల్. ఈ 2 పాయింట్స్ క్లియరా? ఇప్పుడు దీని కింద మనకి సమ్ ఫార్ములా ఉంటుంది. డెల్టా E ఈజ్ ఈక్వల్ టు E2 మైనస్ E1 దట్ ఈక్వల్ టు H న్యూ. డెల్టా ఈక్వల్ టు E2 మైనస్ E1 దట్ ఈక్వల్ టు H న్యూ. E2 అంటే ఏంటి? ఎనర్జీ ఆఫ్ హయ్యర్ ఎనర్జీ లెవెల్. E1 అంటే ఎనర్జీ ఆఫ్ లోయర్ ఎనర్జీ లెవెల్. నెక్స్ట్ న్యూ అంటే ఫ్రీక్వెన్సీ. ఓకేనా? అర్థమైంది పాయింట్స్. సో ఈ పాయింట్స్ని రాసుకుని నోట్ చేసుకో. ఇప్పుడు నేను చెప్పేదంతా ఐపీఈ మోడల్లో. ఓకేనా? ఐపీఈ మోడల్లో నేను పాయింట్స్ని కొన్ని చేంజ్ చేస్తాను, కానీ మార్క్స్ మాత్రం ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓకే? సో స్క్రీన్ షాట్స్ తీసుకోండి, మీకు ఈజీగా అంటే డల్లర్స్కి కూడా ఈజీగా ఉండేటట్టు నేను ట్రై చేస్తాను. సో స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది కూడా ఒక పాయింట్. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్ ఇన్ హైడ్రోజన్ ఆటమ్. దాంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చి ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే ఇక్కడే కొద్దిమంది కన్ఫ్యూజ్ అవుతారు. ఈజీగా చెప్తుంది. హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ హీటెడ్ అంటే ఏం చేస్తున్నాం మనం? హైడ్రోజన్ గ్యాస్ని వేడి చేస్తాం. సో హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ హీటెడ్, వేరియస్ హైడ్రోజన్ ఆటమ్స్ అంటే హైడ్రోజన్ గ్యాస్ తీసుకున్నాను అనుకో, దాంట్లో ఏముంటాయి? హైడ్రోజన్ ఆటమ్సే కదా ఉండేవి. సో హైడ్రోజన్ గ్యాస్ని వేడి చేస్తున్నప్పుడు అందులో ఉండేటువంటి హైడ్రోజన్ ఆటమ్స్ ఇవి. ఓకేనా? సో హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ హీటెడ్, హైడ్రోజన్ గ్యాస్ని వేడి చేసినప్పుడు వేరియస్ హైడ్రోజన్ ఆటమ్స్ అందులో ఉండేటువంటి హైడ్రోజన్ ఆటమ్స్ ఏం చేస్తున్నాయి? అబ్జార్బ్స్ వేరియస్ అమౌంట్స్ ఆఫ్ ఎనర్జీ. అది ఆ హైడ్రోజన్ ఆటమ్స్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాయి. అబ్జర్వ్స్ వేరియస్ అమౌంట్స్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీని ఏం చేస్తున్నాయి? అవి అబ్జర్వ్ చేసుకుంటాయి. ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటే ఏమవుద్ది? లోయర్ ఎనర్జీ లెవెల్ నుంచి హైయర్ ఎనర్జీ లెవెల్లోకి జంప్ అవ్వాలి కదా. సో అదే చూడు, వేరియస్ హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి అబ్జర్వ్స్ ఏ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని జంప్స్ టు హైయర్ ఎనర్జీ లెవెల్లోకి జంప్ చేస్తాయి. ఓకేనా? పాయింట్ చూసుకో.
హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ హీటెడ్. హైడ్రోజన్ గ్యాస్ని వేడి చేస్తున్నప్పుడు వేరియస్ హైడ్రోజన్ ఆటమ్స్, అందులో ఉండేటువంటి హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి అబ్జార్బ్స్ వేరియస్ అమౌంట్స్ ఆఫ్ ఎనర్జీ, ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుని జంప్స్ టు హయ్యర్ ఎనర్జీ లెవెల్, హయ్యర్ ఎనర్జీ లెవెల్లోకి జంప్ చేస్తాయి. ఓకేనా? హైడ్రోజన్ గ్యాస్ని వేడి చేస్తున్నప్పుడు హైడ్రోజన్ ఆటమ్స్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని హయ్యర్ ఎనర్జీ లెవెల్లోకి జంప్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఇన్ హయ్యర్ ఎనర్జీ లెవెల్. అది హయ్యర్ ఎనర్జీ లెవెల్లోకి జంప్ చేసిపోయింది కదా, జంప్ చేసేసిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. అంటే ఇప్పుడు యాటమ్ ఎక్కడ ఉంది? హయ్యర్ ఎనర్జీ లెవెల్లో ఉంది. సో ఇన్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ ఎనర్జీ ఈజ్ మోర్. హయ్యర్ ఎనర్జీ లెవెల్లో ఎనర్జీ ఎక్కువగా ఉంది, బట్ స్టెబిలిటీ ఈజ్ లెస్. హయ్యర్ ఎనర్జీ లెవెల్లో ఎనర్జీ ఎక్కువగా ఉంది కానీ స్టెబిలిటీ తక్కువగా ఉంది. సో ఇన్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ ఎనర్జీ ఈజ్ మోర్ బట్ స్టెబిలిటీ ఈజ్ లెస్. ఎనర్జీ ఎక్కువగా ఉంది హయ్యర్ ఎనర్జీ లెవెల్లో కానీ స్టెబిలిటీ తక్కువగా ఉంది. మనం ఎప్పుడైనా స్టెబిలిటీ తక్కువగా ఉంటే ఏం చేస్తాం? స్టేబుల్గా తక్కువగా ఉందనుకో, ఎక్కడైతే స్టేబుల్గా ఉన్నామో ఆ పొజిషన్లోకి వచ్చేయడానికి ట్రై చేస్తాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇలా నుంచున్నాం, అలా కాకుండా తల కింద క్వాలిఫైన్ ఉన్నాం అనుకో, స్టెబిలిటీ తక్కువగా ఉంటాం కదా మనం. అంటే మనం వెంటనే ఏం చేస్తాం? మళ్ళీ రివర్స్లోకి వచ్చేయాలి, అంటే స్టేబుల్గా ఉండే పొజిషన్లోకి రావాలి అనుకుంటాం. అవునా? సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అదే అనుకుంటుంది హైడ్రోజన్ ఆటమ్స్. మళ్ళీ ఒకసారి చూడండి, ఇన్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ ఎనర్జీ ఈజ్ మోర్ బట్ స్టెబిలిటీ ఈజ్ లెస్. ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కానీ స్టెబిలిటీ తక్కువగా ఉంటుంది. సో స్టెబిలిటీ కోసం ఎలక్ట్రాన్ ఏం చేస్తుందో చూడు. సో స్టెబిలిటీ తక్కువగా ఉంది కాబట్టి ఇట్ రిటర్న్స్, అంటే అది ఏమొస్తుంది? ఇట్ రిటర్న్స్ ఆర్ కమ్ బ్యాక్ టు లోయర్ ఎనర్జీ లెవెల్. అది హయ్యర్ ఎనర్జీ లెవెల్లో ఎనర్జీ ఎక్కువగా ఉండి స్టెబిలిటీ తక్కువగా ఉంది కాబట్టి, ఎక్కడికి వచ్చేస్తుంది? మళ్ళా లోయర్ ఎనర్జీ లెవెల్లోకి వచ్చేస్తుంది. సో ఇట్ రిటర్న్స్ వచ్చేస్తుంది ఎక్కడి నుంచి? అంటే హైయర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోయర్ ఎనర్జీ లెవెల్. సో ఇట్ రిటర్న్స్ ఆర్ కమ్ బ్యాక్ టు లోయర్ ఎనర్జీ లెవెల్. ఓకేనా? ఇట్ రిటర్న్స్ ఆర్ కమ్ బ్యాక్ టు లోయర్ ఎనర్జీ లెవెల్. సో ఇది సింగిల్ స్టెప్లో జరగవచ్చు, సెవెరల్ స్టెప్స్లో జరగవచ్చు. ఇట్ హ్యాపన్స్ ఇన్ సింగిల్ స్టెప్స్ ఆర్ మల్టిపుల్ స్టెప్స్. సో దీని ద్వారా మనకి ఏమవుతుందంటే స్పెక్ట్రల్ లైన్స్ని అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా? ఒకసారి మొత్తం చెప్తాను చూడు. హైడ్రోజన్ గ్యాస్ ఇది హీటెడ్. హైడ్రోజన్ గ్యాస్ని మొత్తం ఒకేసారి చెప్పేస్తున్నాను. హైడ్రోజన్ గ్యాస్ని వేడి చేస్తున్నప్పుడు అందులో ఉండేటువంటి హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని హయ్యర్ ఎనర్జీ లెవెల్లోకి జంప్ చేసినాయి. ఇన్ హయ్యర్ ఎనర్జీ లెవెల్లోకి జంప్ చేసిన తర్వాత హయ్యర్ ఎనర్జీ లెవెల్లో ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కానీ స్టెబిలిటీ తక్కువగా ఉంటుంది. ఎనర్జీ ఎక్కువగా ఉంది కానీ స్టెబిలిటీ తక్కువగా ఉంది. సో ఏమవుతుంది? మరలా రిటర్న్ టు స్టెబిలిటీ తక్కువగా ఉంది కాబట్టి అది కిందకు వచ్చేస్తుంది, లోయర్ ఎనర్జీ లెవెల్లోకి వచ్చేస్తుంది. ఇన్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ ఎనర్జీ ఈజ్ మోర్ బట్ స్టెబిలిటీ ఈజ్ లెస్. సో ఇట్ రిటర్న్స్ ఆర్ కమ్ బ్యాక్ టు లోయర్ ఎనర్జీ లెవెల్, వెనక్కి వచ్చేస్తుంది. ఇది సింగిల్ స్టెప్లో జరగవచ్చు, లేకపోతే మల్టిపుల్ స్టెప్లో జరగవచ్చు. ఇట్ కెన్ హ్యాపెన్ ఇన్ సింగిల్ స్టెప్స్ ఆర్ మల్టిపుల్ స్టెప్స్. ఓకేనా? సో ఈ టైంలోనే మనం ఏం చేస్తామంటే అబ్జర్వ్ స్పెక్ట్రల్ లైన్స్ని అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా? ఈ పాయింట్స్ని నోట్ చేసుకోండి. ఇవి నేను కొద్దిగా చేంజ్ చేస్తాను అనమాట. అంటే మనం మొత్తం అందరికీ ఈజీగా ఈవెన్ డల్లర్స్కి కూడా ఈజీగా అర్థం అవ్వడానికి నా ప్రయత్నం చేస్తున్నాను. ఓకేనా? సో మీలో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఉండాలి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. మన ఎస్ఎస్జేఏ కెమిస్ట్రీ అనేది చాలా ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఈవెన్ డల్లర్స్ని కూడా దృష్టి పెట్టుకునే నేను ప్రతి వీడియో తయారు చేస్తాను. ఓకేనా? సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎవరికైనా షేర్, మీరు ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే కూడా షేర్ చేయొచ్చు. షేర్ చేసి సపోర్ట్ చేయండి నాకు. ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా చూద్దాం. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చి ఈ బాక్స్ నేర్చుకోవాలి. ఈ బాక్స్ ఏంటంటే, ఈ బాక్స్ బేస్ చేసుకుని నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. దీన్ని బేస్ చేసి ఈ బాక్స్ కూడా మీరు ఫస్ట్ షూట్గా రాయాలి. ఓకేనా? సో ఈ బాక్స్ చూడండి. మనకి ఫస్ట్ లైమాన్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి. దీంట్లో మిస్టేక్స్ ఎక్కడెక్కడ వస్తాయంటే, ఇక్కడ 1 పెట్టాను కదా, ఇక్కడ కూడా ఏం రాసేస్తారంటే 1 2 3 4 అని. 2 ఉందనుకో 1 2 3 4 ఇలాగ నెంబర్స్లో మిస్టేక్ చేస్తారు. గుర్తుపెట్టుకో, 1 వచ్చిందనుకో 2 3 4 5 రాసుకోవాలి. ఇక్కడ 2 వస్తుంది, 3 4 5 నుంచి 2 3 4 5 6 అలాగే వెళ్ళిపోద్ది. ఓకేనా? 3 వచ్చిందనుకో 4 5 6 7 ఈ నెంబర్స్ దగ్గర మిస్టేక్ చేసేస్తారు. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ బాక్స్లో ఇది కింద ఇది పైన అలాగా ఇవి జంబుల్ చేసేస్తారు అనమాట. లైమాన్ సిరీస్ వచ్చేటప్పటికి కింద పెట్టేసి బాల్మార్ సిరీస్ పైన, నెక్స్ట్ యూవీ రీజియన్ ఉందనుకో విజిబుల్ రీజియన్ పైన, అలాగా ఇష్టం వచ్చినట్టు రాసేస్తారు. అలా కాదు నేను చెప్తాను. ఇక్కడ మనకి లెటర్స్ చూసుకో. లెటర్స్కి వచ్చేటప్పటికి యువి, వితో వచ్చిందా అయితే వితో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ యువి
యూవి రీజియన్ తర్వాత అంటే వీతో స్టార్ట్ అవ్వాలి ఇక్కడ విజిబుల్ రీజియన్. ఓకేనా, విజిబుల్ రీజియన్ వచ్చిన తర్వాత కింద ఏం నియర్ అయ్యారు, మిడిల్ అయ్యారు, ఫేర్ అయ్యారు. నియర్, మిడిల్, ఫేర్. ఇది కూడా నువ్వు రాయలేదు అనుకున్నావు అనుకో, అవి కూడా నేను గుర్తున్నట్లేదు అని రాస్తున్నాను అనుకో, ఐఆర్ అని పెట్టినా సరిపోద్ది మూడింటికి. ఐఆర్ అంటే ఇన్ఫ్రారెడ్ అనమాట. ఓకేనా, యూవి, వి వచ్చింది కాబట్టి విజిబుల్, విజిబుల్ వచ్చిన తర్వాత నియర్ అయ్యారు, మిడిల్ అయ్యారు, ఫేర్ అయ్యారు. ఇవి క్లియర్ కదా. నెక్స్ట్ నెంబరింగ్ వద్దాం. నెంబర్కి వచ్చేటప్పటికి 1 2 3 4 5 తర్వాత 2 3 4 5 6 3 4 5 6 7 4 5 6 7 8 5 6 7. ఇక్కడ ఏదైతే ఉందో దాని తర్వాత కంటిన్యూషన్ వస్తుంది ఇలాగా. ఓకేనా, ముందు రావే మళ్ళా ఇది N1 అనుకున్నాం, ఇది N2 అనుకున్నాం. ఇప్పుడు సిరీస్కి వద్దాం. సిరీస్కి ఏంటంటే నువ్వు ప్రాక్టీస్ చేయి. ఎలా ప్రాక్టీస్ చేస్తున్నావు? లైమన్ బాల్మర్ 2 టైమ్స్ నాతో పాటు 2 టైమ్స్ లైమన్ బాల్మర్, లైమన్ బాల్మర్, లైమన్ బాల్మర్, లైమన్ బాల్మర్. ఇంకోటి యాడ్ చేద్దాం. లైమన్ బాల్మర్ పాస్చర్, లైమన్ బాల్మర్ పాస్చర్, లైమన్ బాల్మర్ పాస్చర్, లైమన్ బాల్మర్ పాస్చర్. ఇంకోటి యాడ్ చేయి. లైమన్ బాల్మర్ పాస్చర్ బ్రాకెట్, లైమన్ బాల్మర్ పాస్చర్ బ్రాకెట్, లైమన్ బాల్మర్ పాస్చర్ బ్రాకెట్, లైమన్ బాల్మర్ పాస్చర్ బ్రాకెట్ P1. లైమన్ బాల్మర్ పాస్చర్ బ్రాకెట్ P1, లైమన్ బాల్మర్ పాస్చర్ బ్రాకెట్ P1, లైమన్ బాల్మర్ పాస్చర్ బ్రాకెట్ P1. ఇక్కడ నీకు గుర్తుండాలి. ఎలా గుర్తుండాలో చూడు. ఫస్ట్ది ఎలా వచ్చింది అనుకో, ఇక్కడ చూడు BPBBBBBB గుర్తుంది కదా, BPBB. ఓకేనా, ఇలా వస్తుంది. లైమన్ తర్వాత ఏమొస్తుంది? బాల్మర్, లైమన్ బాల్మర్ పాస్చర్ బ్రాకెట్ P1, లైమన్ తర్వాత బాల్మర్ B తర్వాత పాస్చర్ P బ్రాకెట్ B P1 P, లైమన్ బాల్మర్ పాస్చర్ బ్రాకెట్ P1. ఓకేనా, సో ఇది బాక్స్. ఇప్పుడు ఈ బాక్స్ నుంచే నేను కింద వచ్చే పాయింట్స్ అన్ని రాస్తాను. కింద వచ్చే పాయింట్స్ కూడా ఎలా వస్తాయంటే ఇక్కడ చూడు, మనకి ఇది నేను నెంబరింగ్ ఇది ఇస్తాను. when n equal to 1 అంటాను, 1 లైస్ ఇన్ అనే వర్డ్ యూజ్ చేస్తాను ఇక్కడ పెట్టేటప్పుడు. లైస్ ఇన్ లైమన్ స్పీస్, ప్రొడ్యూస్డ్ ఇన్ అని పెట్టి యూవి రీజియన్, ఇక్కడ ప్రొడ్యూస్డ్ అని పెట్టి యూవి రీజియన్. ఎలా వస్తుందంటే నెక్స్ట్ పాయింట్, when n equal to 1 లైస్ ఇన్ లైమన్ సిరీస్, ప్రొడ్యూస్డ్ ఇన్ యూవి రీజియన్. నెక్స్ట్ పాయింట్ ఎలా వస్తుందంటే when n equal to 2 లైస్ ఇన్ బాల్మర్ సిరీస్, ప్రొడ్యూస్డ్ ఇన్ విజిబుల్ రీజియన్. నెక్స్ట్ పాయింట్ ఎలా వస్తుందంటే when n equal to 3 లైస్ ఇన్ పాస్చర్ సిరీస్, ప్రొడ్యూస్డ్ ఇన్ నియర్ అయ్యార్ రీజియన్. when n equal to 4 lies in bracket series, produced in middle air region. when n equal to 5 lies in P1 series, produced in far air region. ఇవి నెక్స్ట్ 5 పాయింట్లు వస్తాయి. ఓకేనా, సో ఈ 5 పాయింట్లు కదా. ముందు స్క్రీన్ షాట్ తీసుకునే ముందు ఇది మళ్ళీ ఒకసారి చెప్దాం. లైమన్ బాల్మర్ పాస్చర్ బ్రాకెట్ P1, లైమన్ బాల్మర్ పాస్చర్ బ్రాకెట్ P1. ఇవి నువ్వు ఏంటంటే ఈ రోజు నువ్వు ఇది అప్ చెప్పాలనుకుంటున్నావు ఎప్పుడైనా ఈ రోజు చదివేసుకో. ఈ రోజు అలాగా ఒక 5 టైమ్స్ తినే ముందు ఒకసారి అలా ఒక 5 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. లైమన్ బాల్మర్ పాస్చర్ బ్రాకెట్ P1. స్పెల్లింగ్స్ గుర్తుపెట్టుకో, స్పెల్లింగ్స్ కూడా గుర్తుండాలి. ఓకే, నెక్స్ట్ ఇదిగో నేను చెప్పాను కదా బాక్స్ ప్రకారంగా వెళ్ళాలని. బాక్స్ ప్రకారంగా చూద్దాం. n equal to 1 బాక్స్ వేసేసుకొని ఒకసారి చూడు. నేను ఇందాక ఆల్రెడీ బాక్స్లో స్క్రీన్ షాట్ తీసుకొని నోట్ చేసుకో, దాన్ని బేస్ చేసుకుని ఈజీగా అర్థమవుతుంది. n equal to 1 lies in Lyman series, produced in UV region. Next n equal to 2 lies in Balmer series, produced in visible region. Next n equal to 3 lies in Paschen series, produced in near air region. n equal to 4 lies in bracket series, produced in middle air region. n equal to 5 lies in P1 series, produced in far air region. Okay now మనం ఏంటంటే మెయిన్ థింగ్ నెక్స్ట్ ది ఒక డయాగ్రామ్ ఉంటుంది, స్పెక్ట్రల్ డయాగ్రామ్ ఉంటుంది. ఆ స్పెక్ట్రల్ డయాగ్రామ్లో ఎక్కువ మంది మిస్టేక్స్ చేస్తారు. ఆ మిస్టేక్స్ ఏంటి అనేది కూడా చెప్తారు. స్పెక్ట్రల్ డయాగ్రామ్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసేసుకో. పైన ఏం లేదు, ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ టు, ఎలక్ట్రాన్ అనేది హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి జంప్ చేస్తుంది. ఎక్కడికి n equal to 1 అయితే ఇలాగా. ఈ మ్యాటర్ ఒకసారి రాసుకో, స్క్రీన్ షాట్ తీసుకో. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి ఈ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ మనం మ్యాక్సిమంలో చూస్తాం ఎక్కువ. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకో. మొత్తం 7 నుంచి 1కి, 6 నుంచి 1కి, 5 నుంచి 1కి, 3, 4 నుంచి 1కి అలాగా పైనుంచి కింద పడాలి. ఓకేనా, లైన్స్ చూసుకో, పైనుంచి కింద పడాలి. అన్నీ పడిపోయిన తర్వాత ఒక స్టెప్ పైకి వెళ్తాం. ఓకేనా, ఒక స్టెప్ పైకి వెళ్తాం. అప్పుడు మళ్ళీ 7 నుంచి 1కి, 6 నుంచి 2కి,
5 నుంచి 2కి, 4 నుంచి 2కి, 2 నుంచి 2కి, మళ్ళీ ఇంకొక స్టెప్ అన్ని కంప్లీట్ అయిపోతే మళ్ళీ ఇంకొక స్టెప్ పైకి. ఈ మోడల్లో వెళ్తా చూసుకునే, ఈ మోడల్లో వెళ్తుంది. కానీ ఎక్కువ మంది ఎక్కడ చేసేస్తారంటే మొత్తం అన్ని కింద వేసేస్తారు. మొత్తం ఈ 5 కూడా తెచ్చి కింద పెట్టారు. అలా కాదు, ఇక్కడ ఇక ఈ డయాగ్నల్గా వెళ్తుంది అని గుర్తుపెట్టుకో. డయాగ్నల్గా మనం గీతలు వస్తాయి అని గుర్తుపెట్టుకో. ఓకేనా? నీకు ఈ పాయింట్ గుర్తుంటే చాలు, డయాగ్నల్గా వెళ్ళాలి అనే పాయింట్ గుర్తుంటే చాలు. నీకు అప్పుడు ఆటోమేటిక్గా గుర్తుకొస్తుంది అనమాట ఎక్కడ వరకు వేయాలి. ఫస్ట్ స్టెప్ 1 అయిపోయింది అంటే 2లోకి వెళ్ళాలి, తర్వాత 3లోకి వెళ్ళాలి, 4లోకి వెళ్ళాలి, 5లోకి వెళ్ళాలి. అన్ని గీతలు కిందకే వస్తే యారో మార్క్ మస్ట్ అండ్ షుడ్గా మెన్షన్ చేయాలి. యారో మార్క్ మస్ట్ అండ్ షుడ్గా మెన్షన్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే నీకు ఎక్కువ మంది ఈ ఎనర్జీ అనే వర్డ్ మెన్షన్ చేయడం మర్చిపోతారు. ఎనర్జీ అనే వర్డ్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఎనర్జీ అనే వర్డ్ మెన్షన్ చేస్తేనే నీకు మార్కులు వేస్తారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గ్యాప్ చూడు, 1కి 2కి మధ్య ఎంత గ్యాప్ ఇచ్చాను, 6కి 7కి మధ్య ఎంత గ్యాప్ ఇచ్చాను, ఇంత తక్కువ గ్యాప్ ఇచ్చాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే నువ్వు ఈ ఎనర్జీ గ్యాప్ అనేది పైకి వెళ్ళే కొద్ది తగ్గుతూ ఉంటాం. అబ్జర్వ్ చేయి, గ్యాప్ చూసుకో. ఫస్ట్ ఎంత ఇచ్చా, తర్వాత ఏమైంది, కొద్ది తగ్గించేసాను, మళ్ళీ ఇంకా తగ్గించేసాను, ఇంకా తగ్గించేసాను. అలాగా నేను ఎనర్జీ గ్యాప్ని ఏం చేస్తున్నానంటే తగ్గిస్తూ వెళ్తున్నాను. అది కూడా పాయింట్. నువ్వు పైకి వెళ్ళే కొద్ది ఈ గ్యాప్ ఏమవుతూ ఉండాలంటే ఈ ఎనర్జీ గ్యాప్ అనేది తగ్గుతూ ఉండాలి. సో అది కూడా మెన్షన్ చేసుకోవాలి. అన్నీ ఈక్వల్గా ఉండవు. ఓకేనా? సో గ్యాప్ అనేది తగ్గుతూ తగ్గుతూ వెళ్ళాలి. పైకి వచ్చేటప్పటికి చాలా తక్కువగా ఉంటుంది. కింద చూడు ఎంత గ్యాప్ ఉంది, పైన వచ్చేటప్పటికి చిన్న గ్యాప్. సో ఈ ఎనర్జీ గ్యాప్ కూడా తగ్గిస్తూ ఉండాలి. ఓకేనా? సో ఇది మనకి బోర్స్ థియరీ మొత్తానికి. ఓకేనా? ఇది బోర్స్ థియరీ క్వశ్చన్. క్లారిటీ వచ్చింది అనుకుంటే కదా. ఇప్పుడు మెయిన్లీ మన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆర్బిట్స్ గురించి మాట్లాడతాం. ఆర్బిట్స్ తర్వాత ఎనర్జీ లెవెల్స్ గురించి మాట్లాడతాం. తర్వాత నెంబరింగ్ ఇస్తాం. తర్వాత వచ్చేటప్పటికి స్టేషనరీ ఆర్బిట్స్ అంటే ఏంటో చెప్తాం. తర్వాత 2 ఫార్ములాలు ఉంటాయి. ఒకటేమో ఎంబీఆర్ ఈక్వల్ టు NH/2π, రెండోది ఎనర్జీకి సంబంధించి డెల్టా E ఈజ్ ఈక్వల్ టు E2 మైనస్ E1. ఫస్ట్ 4 డెఫినేషన్లు, తర్వాత 2 ఫార్ములాలు, తర్వాతకు వచ్చేటప్పటికి హైడ్రోజన్ గ్యాస్కి సంబంధించిన పాయింట్లు, తర్వాత ఒక బాక్స్ వస్తుంది. బాక్స్ బేస్ చేసుకుని సింథసిస్ వచ్చేస్తాయి. సింథసిస్ వచ్చేసిన తర్వాత స్పెక్ట్రల్ డయాగ్రామ్. ఈజీ టాపిక్ బోర్స్ థియరీ. ఓకేనా? నేను చెప్పినట్టు రాసిన మీకు 8/8 పడతాయి. 8 మార్క్స్ ఖచ్చితంగా పడతాయి. ఓకేనా? సో ఇది మెయిన్ ఏంటంటే డల్లర్స్కి ఈజీగా ఉండడానికి ఈ విధంగా ఈ విధంగా ఈజీగా ఉండేటట్టు ట్రై చేస్తాం. నువ్వు కుదిరినంత వరకు మీ డల్లర్స్ అయినా నార్మల్ పర్సన్స్ అయినా ఎవరైనా బోర్స్ థియరీ కష్టంగా ఫీల్ అవుతున్నారు అంటే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ షేర్ చేస్తే నాకు కూడా షేర్ అండ్ సపోర్ట్ మాకు కూడా కొద్దిగా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అనేది నా గోల్. మెయిన్లీ డల్లర్స్ అందరికీ రీచ్ అవ్వాలి అనేది నా గోల్. ఓకే, కుదిరినంత మందికి మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ అండ్ సపోర్ట్.